నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. రోడ్ల మీద పోతంటే పోకిరిగాన్లకు కొదువలేదు. రోడ్ల మీద ఊర కుక్కల కంటే ఈ కుక్కల కొడుకులే ఎక్కువ మోపయిన్రు. ఆడవిల్లలు కనపడితే పాపం షిడాయించుడు, మాటలతోని ఏడ్పిచ్చుడు, ఎచ్చులు కొట్టుడు చేస్తుంటారు. అసొంటి బేకారుగానికి తార్నాక పోలీసులు ఎసొంటి పనిష్మెంట్ ఇచ్చిండ్రో చూడుండ్రి. డ్యూటీలున్న లేడీ కానిస్టేబుల్ ఏం చేస్తుంది అనుకున్నా ఏం పాడోగి ఫాల్తుగాడు. తార్నాక సర్కిల్ డ్యూటీ చేస్తున్న లేడీ కానిస్టేబుల్ హెల్మెట్ లేదని ఫోటో కొడితే మిడిల్ ఫింగర్ చూయించుకుంటా పోయింది సుప్పనాతోడు. ఫోటోలో వారి బండి నెంబర్ అంతా వడనేవాడే. ముందే పోలీసోళ్ళు అలా లేడీ కానిస్టేబుల్కు ఇట్లా మిడిల్ ఫింగర్ చూయిస్తే పోలీసోళ్ళు ఊకుంటారా? వాడు ఏడున్నా మంచిదే, వాని బజ్జీలు రాలగొట్టాల్సిందే అని డిసైడ్ అయ్యిండ్రు. ఏలు చూయించిన గంట సేపట్ల వాని పట్టుకొని స్టేషన్కు తోలుకొచ్చిండ్రు. తర్వాత ఏమైందో మీ ఊహకే ఇడిచిపెడుతున్నాం. ఇక బట్టేబాజు గారిని నాంపల్లి కోర్టుకు తీసుకపోతే గిసొంటి చీడపురుగు బయట ఉండొద్దు అని 14 రోజులు రిమాండ్ వేసింది కోర్టు. ఏది ఇప్పుడు చూపిరా ఏలిగా గిసొంటి బద్మాసుగాళ్ళ ఏళ్ళు కాళ్ళు ఇరిసి పొయ్యిల పెడితే గాని సక్కగ్గారు. చిత్తకారిత కుక్కలు తిరిగినట్టే తిరుగుతారు రోడ్లెంబడ. ఇక వీళ్ళ గత్తరదీనా అని తిట్టాలని ఉన్నది కానీ మన నోరు కరావు.